పోయినది నిప్లవాగ్ అనేది మా ఊరు మధ్యలో ఉంది. అది డెప్త్లో అవుతుంది. సహసిద్ధంగా ఏర్పడిన వాగు డెప్త్లోనే పోతుంది. బాగా కింద పాయలో ఒక పాయ ఉంటుంది. మరి ఈ వర్షాలు తక్కువ పడిన సంవత్సరమో లేకపోతే ఈ కెనాళ్ళకు నీళ్లు రాని సంవత్సరమో లోతు తీసినప్పుడు మా బావుల్లో మాకు గ్రౌండ్ వాటర్ ఉంది ఒక 24 feet, అంతకంటే లోపలనే ఉంది. మాకు అంత లోపలనే ఉన్నాయి. చిన్నగా ఎంపీ ఎస్పీవై రెడ్డి గారు బావులు తీపిస్తే ఆయన నీళ్ళు ఇచ్చింది. దాని ద్వారా మేము వ్యవసాయం చేసుకుని బాగా మంచి పంటలు పండించుకుంటున్నాము. మా జీవనాధారం బాగా సాగుతుందండి. కాబట్టి దీనివల్ల మా బావులకు నీళ్ళు ఉండవు, వ్యవసాయం కుంటుపడుతుంది. మా ప్రజలు కూడా ఇంకో ఊరికి పోయి పనులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మాకు ఈ పవర్ ప్లాంట్ వద్దనేది మా కోరుతుంది. మీరు దయచేసి దీని మీద అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. శివపులారెడ్డి గారు. సింగిల్ విండో చైర్మన్ సార్. సార్ చెప్పు. ఏం తింటా? నా పేరు ఆనందరావు. నేను 5వ తరగతి చదువుకున్నాను. ఓకే. ఎందరో మేధావులు కూడా రాజ్యాంగ చట్టంలో అంబేద్కర్ గౌరవిస్తున్నారు. నిజంగా అటువంటి చట్టాలను గౌరవించే వాళ్ళైతే గ్రామంలో ఏ డిపార్ట్మెంట్లో వచ్చినా ఇక్కడ పవర్ ప్లాంట్ కడుతున్నాము ఇక సమావేశం వేసి గ్రామ ప్రజల మధ్యన చెప్తే ఈరోజు 4 సంవత్సరాల పోరాటం జరిగేది కాదు. ప్రజలకు తెలకుండా గ్రామ సమావేశం జరగకుండా విచ్చలవిడిగా వాళ్ళై రాసుకొని మాట్లాడుకొని ఈరోజు ఇంత 4 సంవత్సరాల కూలీలు రైతులు ఇబ్బంది పడేటువంటి పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ బాధ్యత కంపల్సరీ గవర్నమెంట్ ఖచ్చితంగా భరించాలి. ఎందుకంటే నిజంగా మాకు ఈరోజు పవర్ ప్లాంట్ కడుతున్నాము, దీనివల్ల నష్టం లేదు. గ్రామ సభలు పెట్టి సమావేశాలు పెట్టి మాకు ఏర్పాటు చేసింటే ఈరోజు మా మామాడుతులు బంధువులు రక్త సంబంధాలు ఒకరికొకరి పవర్ ప్లాంట్ విషయంలో దాడులు చేసుకునేటువంటి స్థితి ఈ పవర్ ప్లాంట్ యాజమాన్యం కల్పిస్తుంది. కాబట్టి నిజంగా ఈ బాధ్యత అంబేద్కర్ రాజ్యాంగ చట్టం మీద గౌరవం ఉంటే ఎందరో మేధావులు చదువుకునేటువంటి మేధావులు ఉంటే నిజంగా ఈ రోజు వచ్చి కూకొని అయ్యా ప్లాంట్ కడితే నష్టం లేదు, ఇక్కడ కడుతున్నాము అనేటువంటి సమావేశాలు జరపకుండా ఏసీ రూముల్లో కట్టుకొని ఏసీ రూముల్లో కూకొని చట్టం రాసుకొని ఈ రోజు 4 సంవత్సరాల ప్రజలు రైతు కూలీలు పోరాటం జరుగుతుంది. దీని యొక్క ఫలితము దీని యొక్క గవర్నమెంట్ ఖచ్చితంగా భరించాలని నా మనసులో కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పవర్ ప్లాంట్ రద్దు చేయాలి. పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి. కొన్ని పూర్తి సంతకాలతో పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామాల్లో చేసినటువంటి వాళ్ళను ఎంపటి అరెస్టు చేయాలి. ఇంతటితో నాకు అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. జాతీయ షెడ్యూల్ కమిటీ ఢిల్లీ నుంచి వచ్చిన వారికి మా ఇబ్బంది ఉంది. ఏం పర్లేదు. మామూలుగా మీరందరూ మీలో ఎలా ఉంటే మాట్లాడుకుంటారు అలాగే మాట్లాడండి. మేము మీతో సమానమే.
సార్ నా పేరు బి శ్రీనివాసులు. బి శ్రీనివాసులు తాలూకా బీసీ సంఘం సెక్రటరీని, వేంపేట గ్రామస్థానం. సార్ మా ఊరు పవర్ ప్లాంట్ సార్ గారు 2009లో మీ గ్రామానికి కట్టుకట్టుగా పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే ఆల్రెడీ అన్ని పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. అయితే నాకు తెలిసినంత ఊరు కొద్దిగా గొప్ప ఏ గ్రామంలో కానీ ఎక్కడే కానీ పర్మిషన్ ఇస్తున్నారంటే ఆ స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించి సంప్రదించిన తర్వాతనే ఏదైనా కానీ ప్రాజెక్టు ముందుకు వస్తుందో మాకున్న అవగాహన కొద్దిగా. అయితే ఎమ్మెల్యే మాకున్నప్పుడు ఎమ్మెల్యే గారు లబ్బి వెంకటస్వామి ఉన్నారు. అతనికైతే ఈ విషయం తెలియదని మేము అడిగాం. ఏమన్నా మా ఊర్లో పవర్ ప్లాంట్ కడుతున్నారు, మీరు ఇచ్చారా పర్మిషన్ అంటే నేను ఇయ్యలేదని చెప్పాడు. మరి మా గ్రామంలో ఈ వేంపేట గ్రామంలో పవర్ ప్లాంట్ కడుతున్నారని తెచ్చుకున్న రికార్డు ఆర్టీఐ గారు తెచ్చుకున్న రికార్డు పరిశీలిస్తే మాది నందికొట్టు తాలూకా పాములపాడు మండలం వేంపేట గ్రామం. అయితే వాళ్ళు తెచ్చుకున్న ఫస్ట్ పర్మిషన్ ఎక్కడుందంటే శ్రీశైలం నియోజకవర్గము ఎలుగోడు మండలము వేంపేట గ్రామం అని ఇచ్చారు. అంటే మొట్టమొదటి అంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలంటే ఈ లబ్బి వెంకటస్వామిని అడగకుండా ఈరాజ్ ప్రతాప్ రెడ్డి గారే తన లెటర్ పెట్టుకొని, అంటే వెలుగోడు మండలం అంటే తన నియోజకవర్గం కిందకి వస్తుంది, అది సాకో చూపించుకొని వేంపేట చూపించుకొని మొదటి పర్మిషన్ అక్కడ తెచ్చుకున్నారు. అది కూడా వేంపేట గ్రామ సర్పంచ్ ఎవరు కూడా తీర్మానం ఇంతవరకు ఇవ్వలేదు. అది మీరు ఈ రోజు కూడా ఎండిఓ ఆఫీసులో రికార్డు చూసుకుంటే బట్టబయలవుతాయి. తర్వాత మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందని అడిగాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు చెప్పారు, మాకు గుర్తులేదు. ఆ లోపల ఉంటే పర్మిషన్ ఇవ్వడానికి కాదు అని చెప్పారు. మాకైతే 3 కిలోమీటర్లు ఉంది పర్మిషన్. అది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 కిలోమీటర్ల పరిధిలో ఉంది. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగితే అయ్యా నీళ్ళు వస్తే పోతాయి తప్ప మీకేం అర్థమవుతుంది అన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పారా కానీ అక్కడ కొంతమంది సార్ ప్రైవేటు ఇంజనీర్లు వచ్చారు, మాకి వచ్చారు. వాళ్ళు మాకు రస్తకట్ట మీద సమావేశం వేసి అడిగితే అయ్యా మేము ఏదో వాళ్ళు పంపించారు, మేము వచ్చాము, వాళ్ళకు అనుకూలంగా రాసి పంపించక తప్పదు, మా పేర్లు బయట పెట్టొద్దు, ఇది మీకు చాలా ఇబ్బందికరమని చెప్పి బహిరంగంగానే చెప్పారు సార్ మా గ్రామంలో. అలాంటి ఏ పర్మిషన్ తెచ్చుకున్నా తప్పుడు సమాచారమే తెచ్చుకున్నారు తప్ప నిజంగా వాస్తవంగా గ్రామ రెవల్యూషన్ ద్వారా తీసుకున్న పర్మిషన్ అయితే కానే కాదు. ఇది కళాఖండిగా చెప్పగలుగుతాం. వాళ్ళు తీసుకున్న రికార్డు ఏదైనా కానీ ఇంతవరకు ముందు ఫస్ట్ మీకు ఇష్టమా కాదని పరిశీలించే ముందు వాళ్ళు తెచ్చుకున్న పర్మిషన్ కరెక్టే కానీ ఒకసారి మీరు ప్రతి రికార్డును ప్రతి డిపార్ట్మెంట్ పరిశీలిస్తే ఆ రికార్డుని వాళ్ళ తప్పులు ఒప్పులు బయటపడుతుంది సార్. తర్వాత మా గ్రామానికి వస్తే మా ఊర్లో దాదాపుగా 10,000 జనాభా ఉన్నారు సార్. మీకు ఈ ఎస్ఆర్బీసీ తెలుగంగ ప్రాజెక్టు పోకముందు మాకు 3 అడుగులు 4 అడుగులు నీళ్లు వస్తే తాగడానికి నీళ్లు దొరుకుతుండే. ఇవి వన్న తర్వాత మాకు మంచినీటి సౌకర్యం చాలా కష్టమే సార్. ఒక 2 సంవత్సరాలు అయితే బాయిలు పట్టుకొని ఊర్లో ఉన్న బాయిలకు బోర్లు లేకపోతే ఊరు పట్టుకొని నేను మంచిల కోసం రాత్రులు కూడా తీసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇదే ప్రాజెక్టు పడితే మాకు డెప్త్ లోతు పోతే దాదాపు 4-5 వేల పశువుల జనాభా ఉంది, దానిలో తాగనీళ్ళు ఉండవు. కేసు కినాల నీళ్ళు ఒక పార్టీ ఒక వాళ్ళకు ఎస్పీడుకునేనా మేమందరూ దాదాపు 2 ఎకరాలు 5 ఎకరాలు బాయిలు తొలగిస్తున్నారు, అవి కూడా నీటి ఊట పడిపోతాయి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ ఈ విషయాల్లో. కాబట్టి ఏదైనా కానీ మీరు మాకు వచ్చిన వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. ఉన్న వాస్తవాలు రాస్తే మాకు సంతోషం సార్. అది నాకు ఇచ్చిన అవకాశాన్ని గౌరవించుకుని చెప్తాను. ఇంకో విషయము మీరు గ్రామంలో మీరు కట్టాలని కొంతమంది వద్దని కొంతమంది అంటారు. మీరు నిజంగా ఇంటిని సర్వే చేయండి సార్. మెజారిటీ పీపుల్ కట్టాలని కూడా మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయం సార్. ఇది మాత్రం వాస్తవం. మేము ఒక్కరు కూడా అడ్డం రాదు. కట్టాలని మెజారిటీ పీపుల్ 25% ఇచ్చినా కూడా వాళ్ళు 70% కూడా మానుకుంటాం సార్. గ్రామంలో ఇంటిలో ఒక వ్యక్తి చెప్పిన సార్ మాకు ఉండవు చెప్తాను చంద్ర చేతులు కొంచెం ఉండరన్నా. అప్పుడు ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు టెంకాయ కొట్టినప్పుడు మేము వాస్తవంగా కట్టాలని కానీ వద్దని కానీ మేము నిర్ణయించగలేదు సార్. మాకు స్థానిక ఎమ్మెల్యే స్థానిక మినిస్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతో ఉన్న వాళ్ళమే తప్ప
కట్టాలా వద్దనేది కాదు. ఆ రోజు కూడా మాకు బాల సంజయ్ పెద్ద మనిషి ఉండే సర్పంచ్ కుర్చీ లేదా? కుర్చీ కుర్చీ